హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు అరటికాయ పకోడీ కూర ఎలా వండాలో చూపిస్తున్నానండి. అరటికాయ ముక్కల్ని ఇలా కోసుకొని వీటిని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఈ ముక్కల్ని తొక్క తీసేసి స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లా కూడా ఉండకూడదు, మెత్తగా మిక్సీ పట్టినట్టు అయిపోవాలండి. స్మాష్ చేసుకొని దానిలోకి సాల్ట్ ఒక స్పూన్ అండి, కారం ఒక స్పూన్ వేసానండి, కరివేపాకు రెబ్బలండి చిన్నగా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి. వీటన్నిటిలో కొద్దిగా శనగపిండి వేసానండి. ఇవన్నీ బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక రోల్స్ లాగా చేసుకోవాలండి. ప్యాన్లో నూనె వేసానండి. నూనె వేడెక్కాక ఆ రోల్స్ని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నూనె బాగా హీట్ అయితే లోపల మగ్గదండి. రోల్స్ని ప్లేట్లోకి తీసుకున్నానండి. అలా ఉండాలండి రోల్స్, ఆ సైజులో ఉంటే సరిపోతుంది. కర్రీలోకి మనం నార్మల్గానే తినొచ్చండి. ఇవి చాలా బాగుంటాయండి. ప్యాన్లో ఆయిల్ వేసి లవంగాలు జీలకర్ర వేసానండి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి, కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఒకసారి కలిపి దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసానండి. రుచికి సరిపడానండి. పసుపు చిటికెడు వేసాను, మిగతా రెండు రుచికి సరిపడా వేసాను. ఇవన్నీ కలుపుకున్నానండి. కలుపుకున్నాక టమాటో పేస్ట్ వేసానండి. టమాటో పేస్ట్ వేసాక బాగా కలిపానండి. కలిపాక కొద్దిగా వాటర్ పోసుకుందామండి. అందులో ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దాము. నూనె పైకి తేలింది కదండి. దీనిలోకి చింతపండు పులుసు అండి, పులుసు వేసానండి. పులుసు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి పులుసు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ ఉన్నాయి కదండి, అవి వేసానండి. ఒకసారి మూత పెట్టించుకొని ఉడికించుకుందాము. మూత తీసి చూద్దాము. అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. అరటికాయ పునుకుల కూర రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్.